హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవీస్ క్రియేషన్స్. ఈరోజు మనం కాకినాడ యానం మధ్యలో ఉన్న కోరంగి వైల్డ్ ఫారెస్ట్లోకి వచ్చాం. ఇది రోజంతా తిరిగినా సరే ఫుల్గా ఎంజాయ్ చేసే ప్రదేశం. ఈ కోరంగి ఫారెస్ట్లో తిరగడానికి రోజంతా చాలదు, అంత పెద్దగా ఉంటుంది. అడవులు, పచ్చని అడవుల్లో సమ్మర్ టైంలో మంచి టూరిజం ప్లేస్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్రదేశం. చక్కని పచ్చగా ఉండే ఈ చెట్ల మధ్యలో అలాగా బోర్డ్ వాకింగ్ చేస్తూ అలాగా అడవుల్లో తిరుగుతున్న తర్వాత పక్కనే ఉన్న బోట్ పాయింట్కి వెళ్ళి ఆ బోటింగ్లో చేస్తూ ఉంటే పెద్ద హ్యాపీనెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక పక్కనేమో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, ఒక పక్కనేమో వుడెన్ బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ చూసుకుంటూ అలాగా ఈ మడ అడవుల లోపల చెక్కలతో కట్టిన బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జి మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. టూరిస్టులు అయితే చాలామంది వస్తుంటారు. సండే అయితే స్పెషల్లీ చాలా బాగుంటుంది. చాలా పచ్చగా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు యానం కాకినాడ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది చూడండి, పిల్లలు అంత చక్కగా ఆడుకుంటున్నారు. చాలా ఆడుకోవడానికి కూడా మంచి ప్రదేశం ఇది. మేము వచ్చిన రోజు అయితే సమ్మర్ స్పెషల్ చాలా బాగుంది. సమ్మర్ హాట్గా ఉంది. ఆ చెట్ల మధ్యన అలా కూర్చుని నడుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ అలాగ మేము బోట్ పార్టీ దాకా వెళ్ళాం. మధ్యలో చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, కూల్ డ్రింక్స్, బిర్యానీస్ ఇవి కూడా ఉంటాయి. ఇవి అలా నడుచుకుంటూ ఇప్పుడు చెక్కల బ్రిడ్జ్, ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ దాకా వచ్చాం. ఇక్కడ చూడండి, బోట్ పాయింట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. పెద్ద బోట్లు, ఒక ప్యాకేజ్ ఉన్న బోట్లు, తర్వాత స్పీడ్ బోట్స్, ఇవన్నీ ఇలాగే ఈ సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ నుండి సముద్రం లోపల దాకా తీసుకొస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి థ్రిల్ ఇచ్చే బోటింగ్ పాయింట్ ఇది. చూడండి, ఈ సముద్రం, ఒక స్పీడ్ బోట్ వస్తుంది చూడండి. ఇప్పుడు చాలా పెద్ద థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ స్పీడ్ బోటు. చూడండి ఎలా తిప్పుతున్నారు. దీనిలో ఒక 5 మెంబర్స్కే ఎలా ఉంటుంది. టికెట్ వచ్చి ఈచ్ వన్ 500 రూపీస్. ఇక్కడ నుండి అలా సముద్రం దాకా తీసుకొస్తాడు. అలాగా మధ్యలో మంచి రౌండ్లు వేస్తాడు. మంచి కేరతలు కొడతా ఉంటారు. చూడండి ఎంత బాగుందో బోట్ రేసింగ్, చాలా బాగుంటుంది. ఈ తర్వాత మళ్ళీ ఇంకా ప్యాకేజ్, ఇప్పుడు బయలుదేరే బోట్ అయితే ప్యాకేజీలు అయితే బోటు స్టూడెంట్స్ ఒక 10-15 మంది ఉంటే దానికి సపరేట్గా ఒక ప్యాకేజ్ ఉన్న బోట్ని ఇస్తారు. వాళ్ళు ఆ బోట్లో ఒక 1 అవర్ 2 అవర్ అలా తిరిగి వస్తారన్నమాట. ఇక్కడ ఎవరు రేంజ్ తగ్గట్టు అలా ఉంటాయి. ఈ పెద్ద బోట్లో అయితే ఈచ్ వన్ టికెట్ 100 రూపీస్. ఒక 40-50 మంది దాకా ఎక్కొచ్చు. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే కట్టి కూర్చోబెడతారు. 1 గంట సేపు తిప్పి తీసుకొస్తారు. చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా బాగా మంచిగా ఉండే ప్లేస్లో ఇది చాలా మంచి ప్లేస్. ఇది మేమైతే ఒక 2-3 సార్లు చూసేసాం. ఇది చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి దిగిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఎక్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా ఇలాగ టికెట్లు వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న టూరిజం ప్లేస్లో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. బోట్ రేసు, తర్వాత ఈ ఫారెస్ట్లో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అది వుడెన్ బోట్స్ మీద ఆ చెక్కల బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కనీసం ఒక 10-15 కిలోమీటర్ల దాకా ఈ చెక్కల బ్రిడ్జ్ కట్టి ఉంటాయి లోపల, అడవుల లోపల. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మధ్యలో ఎప్పుడన్నా హలిచిపోయినప్పుడు కావాలంటే అక్కడ కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి, ఆడుకునే వస్తువులు ఉంటాయి. ఇక ఈ ఎంట్రన్స్ దగ్గర ఇవి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఉంటాయి. ఇలాగా వైర్ రోప్ మీద నడిచే ఇది ఉంటుంది. ఇది చూడండి, ముందు మా బాబు, మా తర్వాత నేను చిన్నపిల్లనే అన్నట్టు వెనకాల వస్తుంది మా ఆవిడ. చూడండి, వైర్ రోప్ మీద నడుస్తుంది. అది కూడా వితౌట్ చెప్పులు లేకుండా నడుస్తుంది. చాలా థ్రిల్లింగ్ ఉండే ప్లేస్ ఇది. టికెట్ అయితే 50 రూపాయలు టికెట్ లోపలికి వెళ్ళడానికి, పిల్లలకైతే 20 రూపాయలు. ఈ సమ్మర్లో మాత్రం మంచి టూరిజం ప్లేసు. ఒకరోజు దీన్ని కేటాయిస్తే మంచి థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచే వస్తుంటారు. మేము వచ్చినప్పుడు అయితే చాలా ఏరియాల నుంచి వచ్చాడు. కేరళ నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్లేసే, చాలా ఫేమస్ అయిన ప్లేసు. ఎప్పుడైనా మీరు ఈ కాకినాడ యానం మధ్యలో ఎప్పుడైనా ఇటు విజిట్ చేస్తే
కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. దీన్ని వైల్డ్ ఫారెస్ట్ అని ఎందుకంటారంటే కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ అంటే ఆ పిల్లులు ఆ చేపలను తింటాయి అన్నమాట. దాన్ని ఫిషింగ్ క్యాట్ అంటారు. ఆ ఫిషింగ్ క్యాట్ బొమ్మ కూడా ఉంటుంది లోపల. ఇంకా తాబేళ్ళు అలాంటివి కూడా ఉంటాయి, వాటి బొమ్మలు కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. ఇక బోట్ రేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బోట్ పాయింట్ చూడండి ఎంతమంది వెళ్తున్నారు. అలాగా చాలా కేరింతలు కొట్టుకుంటూ వెళ్తుంటారు. పిచ్చ హ్యాపీ అనమాట. చాలా బాగుంటుంది. చూడండి లోపల ఒక పెద్ద బోట్ ఉంది అక్కడ. ఆ పెద్ద బోట్ అలా వెళ్ళి వస్తుంది. ఒక రోజంతా ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్మైన ప్లేస్. ఇది ఎప్పుడైనా మీరు కంపల్సరీగా వస్తే కాకినాడ ఈ యానం లొకేషన్లోకి వస్తే మాత్రం కంపల్సరీ చూడాల్సిన ప్లేసు. ఇది ఎంట్రన్స్ ఏరియా. ఈ ఏరియాలో కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులు అలా తిరుగుతూ ఉంటాయి, గెంతుతూ ఉంటాయి. ఇది గేట్. ఈ గేట్ చూసారా? ఈ గేట్ దగ్గర పైన రాసి ఉంటుంది అక్కడ ఐ లవ్ యూ కోరింగ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇది చూడండి, ఇది బయట ప్లేస్లో అక్కడ ఈ ఐ లవ్ కోరింగ్ దగ్గర ఇలా ఫోటోలు దిగుతూ ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా హ్యాపీగా ఉంటుంది. రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్గా మనం ఎంత నడిచినా కానీ అలసిపోకుండా చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.